ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల నిరీక్షణ ఫలించబోతోంది. ఎన్నో ఏళ్ల ఆశలకు రెక్కలు రాబోతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ లో తొలి కమర్షియల్ ఫ్లైట్ వాలిపోనుంది. ఫైనల్ టెస్ట్ రన్ లో భాగంగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 11 గంటలకు భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వే పైన ల్యాండ్ కాబోతోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వే పైన ఫ్లైట్ ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ రాబోతోంది. ఈ టెస్ట్ రన్ లో భాగంగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజరపు రామ్మోహన్, ఎయిర్పోర్ట్ అథారిటీ, డీజీసీఏ ఉన్నతాధికారులు ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏపీ అభివృద్ధిలో గేమ్ చేంజర్ గా మారబోతోంది. ఇది కేవలం ఒక విమానాశ్రయం మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాల ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే ఒక అద్భుతం. ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారనుంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన చొరవతో ఎయిర్పోర్టు నిర్మాణ పనులు వాయువేగంతో 96% పూర్తయ్యాయి. మిగిలిన పనులను జూన్లోపు పూర్తి చేయాలని సంకల్పించారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 4,592 కోట్లు తొలి దశలో ఖర్చు చేస్తున్నారు. భోగాపురం సమీపంలో 136 ఎకరాల్లో దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. విజయనగరం నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు మనకు అందిస్తారు. నాయుడు, సంజయ్, ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి అయితే మొత్తం నిర్మాణ పనులు అయితే దాదాపు పూర్తయ్యని చెప్పొచ్చు. దాదాపు 96% అయితే ఇప్పటి వరకు పూర్తయ్యి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అయితే అక్కడైతే ట్రయల్ రన్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ రోజు సుమారు 10:30 గంటలకైతే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ తో పాటు విజయనగరం ఎంపీ కలిసి అయితే అప్పలనాయుడు అయితే ఎయిర్ ఇండియా విమానం ద్వారా ఇక్కడైతే మొదటిసారిగా అయితే తొలి బోయింగ్ విమానం అయితే ఇక్కడ రాబోతుంది. ఇక్కడైతే ల్యాండ్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో అయితే ట్రయల్ రన్ సంబంధించి అయితే పూర్తి ఏర్పాట్లు అయ్యాయి. ఒక పండుగ వాతావరణం అయితే అక్కడ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలు అయితే నెలకొంది. ఏదైతే దాదాపు 2,700 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే సంబంధించి భూసేకరణ జరిగింది. ఇందులో 2,200 ఎకరాల్లో అయితే ఎయిర్పోర్ట్ నిర్మాణం చేశారు. మిగతా 500 ఎకరాలు అయితే రిజర్వ్ చేశారు. ఎందుకంటే భవిష్యత్తులో ఇతర కట్టడాలకు సంబంధించి ఇతర నిర్మాణాలకు సంబంధించి కూడా పెట్టారు. జిఎంఎస్ సంస్థ అయితే ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని అయితే ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే కూటమి ప్రభుత్వ అధికారులు 2023లో మే 3న అయితే మొదటిసారిగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల్లో శంకుస్థాపన జరిగింది గత వైసీపీ ప్రభుత్వంలో. అనంతరం వచ్చిన కూటమి ప్రభుత్వం దీన్ని అయితే ఈ నిర్మాణానికి సంబంధించి అయితే పనులు పెట్టిందని చెప్పవచ్చు. దాదాపు 7.5 కాలంలోనే 85% అయితే పనులు పూర్తి చేశారు. రానున్న 6 నెలల్లో కూడా మిగతా పనులు కూడా పూర్తి చేసి, అంటే దాదాపు 5-6% మాత్రమే పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఈ పనులు పూర్తి చేసి వచ్చే జూన్ 26వ తేదీన అయితే ఇక్కడ తొలి కమర్షియల్ ఫ్లైట్ అయితే ఎగరనున్నది. ఈ నేపథ్యంలో అయితే పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రోజు జరిగే ట్రయల్ రన్ సంబంధించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత వారం రోజులకు కూడా ఈ సన్నాహాలు అయితే ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కేంద్ర మంత్రి ఏదైతే ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు, మొదటిసారి కూడా కమర్షియల్ ఫ్లైట్ అయితే ఇక్కడ ల్యాండ్ కాబోతుంది. ల్యాండ్ అయిన తర్వాత ఎట్లా ఉంటది, ఎయిర్పోర్ట్ సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉండదంటే అయితే పూర్తి ఆసక్తి నెలకొంది. ప్రధానంగా తెలుసుకుంటే ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులకు సంబంధించి దాదాపు రన్వే గానీ, అలాగే టెర్మినల్ గానీ, అలాగే ఏపీసీ సెంటర్, ఈ ప్రధానమైన ఈ 3 కట్టలు కూడా పూర్తి అయ్యాయి. అలాగే ఇంకా మట్టి పనులు అయితే ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఈ మట్టి పనులకు సంబంధించి పూర్తి అయిన తర్వాత బ్యూటిఫికేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో నిర్వహించనున్నారు. ఈ బ్యూటిఫికేషన్ అయిపోయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో అది అందుబాటులో రానుంది. జూన్ 26 కల్లా ఇది అందుబాటులో తెచ్చి జూలై 1st వీక్ నుంచి కూడా రెగ్యులర్ ఫ్లైట్లు అయితే ఇక్కడ నుంచి నడపడానికి అయితే ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది గత కూటమి ప్రభుత్వం అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎయిర్పోర్ట్ నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకైతే ఎంత ప్రతిష్టాత్మకంగా సీఎం చంద్రబాబు కానీ అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీన్ని అయితే వేగంగా పనులు పెట్టించారు. ప్రధానంగా చూసుకుంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి అయితే 2-4 ఇక్కడ సైట్ విజిట్ చేస్తూ ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పనులు అయితే చకచక పూర్తయ్యాయి. దాదాపు 4,725 కోట్ల రూపాయలతో తుది దశ పనులు అయితే పూర్తయ్యాయి. అనంతరం ఈ పనుల అనంతరం ఇంకా పెండింగ్ పనులు ఉంటే కనుక 2వ దశలో అయితే పూర్తి చేస్తారు. ఈ పనులకు సంబంధించి జిఎంఆర్ సంస్థ కూడా ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఎక్కడ కూడా ఎటువంటి అవార్త లేకుండా పూర్తి స్థాయిలో పనులు చేపట్టారు. ఇంకా ఎయిర్పోర్ట్ సంబంధించి అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి అయితే ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే
మొత్తం టెక్నాలజీ స్మార్ట్ టెక్నాలజీ ఉపయోగించినట్టు ఆ టెర్మినల్ కానీ ఇతర అక్కడ బోర్డింగ్ కానీ ఇతర సదుపాయాలు కూడా ఆ స్మార్ట్ టెక్నాలజీ ఉపయోగించి అయితే ఈ పనులు అయితే పూర్తి చేశారు. ఎటు చూసిన సరే అంతర్జాతీయ ప్రమాణ స్థాయిలో అయితే కనిపిస్తుంది. ఇటువంటి ఆ ఎయిర్పోర్ట్ గతంలో అంటే ప్రపంచంలో ఎక్కడూ లేనటువంటి సదుపాయాలతో పాటు ఎటువంటి నిర్మాణాత్మకమైన ఇన్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ చూడడానికి చాలా చక్కగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ రోజు జరిగే ట్రయల్ రన్ సంబంధించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాదాపు 10:30 గంటల సమయంలో అయితే ఈ ట్రయల్ రన్ సంబంధించిన విమానం అయితే ల్యాండ్ కాబోతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీ అది మళ్ళీ ఎగురుతుంది. ఈ నేపథ్యంలో అయితే అంతా సిద్ధం చేశారు. ప్రస్తుతం అయితే ఈ ట్రయల్ రన్ సంబంధించిన సర్వత్రా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. సంజయ్ రైట్ నాయుడు.